ఏదైనా ఒక బిల్లు పాస్ అయితే చిన్న విషయం అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు తప్పుడు ప్రచారం చేయడమే ఏకైక విధానం. నరేంద్ర మోడీ గారు ఏది చేసినా, ఆయన నరేంద్ర మోడీ గారు అడుగు తీసి అడిగేస్తే వాళ్ళకు చెడు కనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు బట్టలు వేసుకుంటే చెడు కనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు మరి బీసీ నుంచి వచ్చినందుకు కూడా వాళ్ళకి చెడు కనిపిస్తుంది. ఏదైనా పార్లమెంటులో ఒక బిల్లు పాస్ అయితే ఆ బిల్లు అమెండ్మెంట్ చేయాలంటే గెజిట్ నోటిఫై చేయాలి. గెజిట్ నోటిఫై కాకుండా అమెండ్మెంట్ చేయడానికి వీల్లేదు. చిన్న విషయం ఇది, చాలా సింపుల్ విషయం ఇది. చెప్తున్న విషయం గెజిట్ పబ్లికేషన్ చేయలేదు. ఈరోజు చేసినాం. గెజిట్ పబ్లికేషన్ ఈ యొక్క మహిళల రిజర్వేషన్ బిల్ ఏదైతే పాస్ అయిందో పార్లమెంటులో ఉభయ సభల్లో, దాన్ని ఈరోజు గెజిట్ పబ్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంటులో ఆ బిల్లు అమెండ్మెంట్ చేయడానికి అధికారం ఉంటుంది. కాబట్టి అమెండ్మెంట్ జరుగుతున్నది కాబట్టి ఈరోజు 4 గంటలకు దానిపైన ఓటింగ్ జరుగుతుంది కాబట్టి అమెండ్మెంట్ చేశాను తప్ప ఇందులో భయపడిపోయారు, వెనుక తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భయపడేటువంటి ప్రభుత్వం కాదు. బిల్లు పాస్ అవుతుంది. బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు, దేశంలో ఉన్నటువంటి యువత, దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలు, దేశంలో రాజకీయాలలో పైకి రావాలని కోరుకుంటున్నటువంటి ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రెండవ తరం యువత ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్తారు. ఆ విషయంలో తేల్చుకుంటాం. అది పార్లమెంట్లో మాట్లాడాను. అది అందుకని రాత్రి రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్నాడు. నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్పు, పొరపాటు జరిగింది, దాన్ని తప్పైందని ఒప్పుకున్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా గతంలో ఈ బిల్లుకు సమర్థంగా ఓటేసిన వాళ్ళు. మేమందరం ఇండైరెక్ట్గా మాట్లాడితే సారీ అన్నారు. అందరు నిన్న ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు కదా ఈ విషయము. నేను అందరితో మాట్లాడాము, ఒప్పుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకు ఈరోజు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు? ఈ కుటుంబాల చేతిలో ఉండాలి రాజకీయాలన్నీ కూడా. స్టాలిన్ అంటున్నారు, దాన్ని మీరు లిఖితపూర్వకంగా ఎందుకు పెట్టట్లేదు? అట్లా చెప్పానండి. లిఖితపూర్వకంగా పెడితే సపోర్ట్ చేస్తామని అన్ని పార్టీలు చెప్పానండి. పార్లమెంట్లో ఏ చట్టమైనా అట్లే ఉంటుంది. ఏం వివరించేది ఉంటే పార్లమెంట్లో ప్రజలు చూస్తున్నారు. సీక్రెట్ లేదు ఇక్కడ. ఎవరెవరు బిల్లుని అడ్డుకుంటున్నారో, ఎవరెవరు మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తారో, ఎవరైతే కొత్త తరం రాజకీయ నాయకులు రాజకీయాలు రాకూడదు అనుకుంటారో, ఎవరైతే తమ కుటుంబాల చేతుల్లో చేతుల్లో రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నారో అందరి విషయం 4 గంటలకు ఓటింగ్లో బయటపడుతుంది. ప్రజలే దాన్ని చూస్తారు. చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఆ రోజు కూడా మాయం చేయలేము. మేము అన్ని పార్టీలతో మాట్లాడాము. దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ రక్షణ విషయం దృష్ట్యా అలాను ఏకం చేశాము. ఈరోజు కూడా ఆ ప్రయత్నం చేశాం. మేము ఇంకా చేస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. అబ్సల్యూట్లీ. ఈరోజు మహిళా రిజర్వేషన్ విషయంలో కొత్త తరం రాజకీయ నాయకులకు, బడుగు బలైన వర్గాలకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు పెంచేటువంటి ప్రయత్నంలో ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా